విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. వైద్య సిబ్బందికి మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ఎమర్జెన్సీ వార్డులో స్వయంగా పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికైన నియోజకవర్గ ప్రజా సమస్యలైన మంత్రి దుర్గేష్ ప్రాధాన్యం ప్రజారోగ్యమే అని మరోసారి నిరూపితమైంది. గత 2-3 రోజులుగా ప్రభుత్వాసుపత్రి సేవలపై వస్తున్న వార్తలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా మంత్రి దుర్గేష్ ఎమర్జెన్సీ, జనరల్ వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి అంతా తిరిగి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో, మందుల నాణ్యత గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లలేని పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తారని, వారికి సక్రమంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత వైద్య యంత్రాంగాందేనని గుర్తు చేశారు. రాత్రి సమయంలో ఆసుపత్రిలో తప్పనిసరిగా 2 డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు సేవ చేయడానికి ఇష్టం లేని వారు బయటకు వెళ్లిపోవచ్చని ఘాటుగా తెలిపారు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి నేరుగా రాత్రి వేళ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ చొరవపై స్థానిక ప్రజలు, రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి క్వారీ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి పనులు వేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. క్వారీ ప్రాంతం బడుగు, బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంపై రాజకీయ పార్టీలకు చిన్నచూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం విధి విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 45వ డివిజన్లో కోట్లింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో ఆనంద్ పొట్ట సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పార్టీ కండువాలు వేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరానగర్లోని పార్కును ఆధునీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని, త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దశాబ్దాలుగా క్వారీ ప్రాంత ప్రజలను వేధిస్తున్న కంపోస్ట్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి కంపోస్ట్ యార్డులో చెత్త వేయడాన్ని పూర్తిగా నిలిపివేసి పెద్దాపురంలో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కు నగర వ్యర్థాలను తరలించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు 95 కోట్ల నిధులు తీసుకొచ్చి వాటర్ సప్లై పనులు చేపట్టామని, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ల పనులు, 20 MLE నీటి శుద్ధి పనులు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని వివరించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు, నగర అధ్యక్షులు, నగర ప్రధాన కార్యదర్శి 25వ తారీఖున సీతంపేటలోనే భారీగా చైరికలు ఉన్నాయని, గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అవుతుంది, జాగ్రత్తగా చెయ్యండి సార్, మళ్ళా మొయ్యాలి కదా అన్నాను. లేదు సార్, మన కుటుంబం పెద్దది, మన మనసు పెద్దది, మనకి కల్ముషం లేని వ్యక్తులం, కుళ్ళు కుతంత్రం లేని వ్యక్తులం కాబట్టి ఎంతమంది వచ్చినా మనం ప్రేమ అనురాగంతో చూసుకోవచ్చు అని మాట ఇచ్చారు అధ్యక్షులు వారు. అంటే ఇవంతా కూడా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ. మా ఆలోచన ఏంటంటే వాళ్ళని బలవంతంగా పోలీసులు పంపించో, రౌడీ షీట్లు పెడతామనో, చేరికలు చేసుకుంటా పార్టీ మీద అభిమానంతో ఆకర్షితులై వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నాం, గౌరవిస్తాం. కూటమి యొక్క గెలుపుకి కలిసికట్టుగా అందరం కృషి
రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ 45వ డివిజన్ నుంచి టీడీపీలో చేరుతున్న 250 మంది కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. నగర డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు భారీ స్థాయిలో నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా జాబ్ క్యాంపులో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్ ద్వారా యువత వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆదిరెడ్డి వాసు గారి పట్ల వారు ఆకర్షితులై ఇవాళ చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఇది మొదటి జాయినింగ్ కాదు, ఇప్పటికే 2-3 అయినాయి. ఇంకా అనేక వార్డుల్లో రానున్న రోజుల్లో జాయినింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి రోజు రోజుకి రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు బలపడుతూ ఒక పక్కన, అదే ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో రోజుకి రాజకీయానికి దిగజారుతున్నారు. వారి బలం కూడా రోజుకి క్షీణించిపోతుందని చెప్పేసి మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ సెలవు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారంతా కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాదిరెడ్డి నగర్ వడ్డీలపేట వడ్డీల సామాజిక వర్గానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణతో కలిసి సమకూర్చిన 5 లక్షల నగదును రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరుల చేతుల మీదుగా సదరు సామాజిక వర్గం పెద్దలకు అందజేశారు. ఎన్నికల సమయంలో గాదిరెడ్డి నగర్ వడ్డీల సామాజిక వర్గం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం 5 లక్షలు అందిస్తామని తాను హామీ ఇచ్చినని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన వెంటనే నిధులు అందుబాటులో లేకపోయినా కొంత ఆలస్యమైనప్పటికీ కష్టపడి సమకూర్చిన నిధులతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నాకు చిరకాలం నుంచి ఈ వార్తల్ని కూడా పరిచయమే. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నిజమిత్తిరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఆకర్షితులుగా, అభిమాన పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకాలం మళ్ళీ ఆ ప్రభుత్వం పార్టీలో ఉండిపోయామని చెప్పేసి మళ్ళీ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుందో ఇవన్నీ నచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా 100 మందితో, అలాగే సంపత్, అలాగే ఆనంద్ ఇద్దరు నాయకత్వంలో 100 మంది ఇవాళ చేరడం జరిగినది. వీళ్ళందరికీ కూడా మేము పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా రమణ గారికి సపోర్ట్ చేస్తూ ప్రజలందరికీ మేలు జరిగేటట్టు చూడాలి. అలాగే మాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న వాటర్ ఇబ్బంది మా చిన్నప్పుడు మాకు చాలా బాధలు పడేవాళ్ళు. నీలకారులు పట్టుకోవటానికి గాజులు పగిలిపోయి, ఆడవాళ్ళు బిందులు పగిలిపోయి. కానీ ఈ రోజున వాటర్ ఇబ్బంది ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో 95 కోట్లు పెట్టి మా కోరి స్లమ్ ఏరియా 5 వార్డులకి మాకు వాటర్ సహకారం 2 పూట్ల ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో. దాన్ని అమలు చేశారు. అలాగే ఎంఎస్ఆర్ నగర్ అనేది ఎప్పుడూ ఒక రోడ్డు లేదు, సీసీ రోడ్డు కానీ. దానికి ఈ రోజున ఇప్పుడు 5-6 రోడ్లు అయితే ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ ఎంఎస్ఆర్ నగర్ రోడ్లు. రాజమండ్రి లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పడాల శ్రీను ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, సామాజిక సేవకుడు, ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పడాల శ్రీనివాస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి నేత్రదానం, రక్తదానం చేయిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ఆయన అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వల్ల ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మెగాస్టార్ జన్మదినోత్సవాన్ని వారోత్సవాలుగా పలు సేవా కార్యక్రమాలతో జరుపుతున్నామన్నారు. మూగజీవాలకు ఆహారం, పండ్లు అందచేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం,
పంపిణీ చేయడం, ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడానికి హెల్మెట్లు, పేదలకు గొడుగులు పంపిణీ చేశామన్నారు. ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇదే విజయదుర్గ ఆలయంలో అమ్మవారికి సరస్వతి పూజ చేయించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయదుర్గ ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బెళ్ల వెంకట్రావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ నీలపాల సత్యనారాయణ, పడాల యశోదకృష్ణ, ఊటూరి నాగేశ్వరరావు, సబ్బెళ్ల రమేష్, సుంకర సత్యనారాయణ, సబ్బెళ్ల రాము, జె రాజు, వానపల్లి హనుమంతు, శివ, రమేష్, నాగేశ్వరరావు, రాజు, ప్రసాద్, బొబ్బిలి నాగలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి మండవిల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైన మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడియపులంక పూల మార్కెట్ శ్రావణ శోభతో కలకల్లాడుతుంది. మార్కెట్లో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. ఆషాఢం అధిక మాసాలతో పూల రైతులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉన్నారు. శ్రావణ మాసం రావడంతో వివాహాది శుభకార్యాలు, పూజలు, వ్రతాలు అధికమవడంతో ఈ పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా బుధవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ మార్కెట్కు దూర ప్రాంతాల నుంచి పూల కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పూల దిగుబడులు అంతగా లేనందున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొద్దీ బంతి, చామంతి, గులాబీ వంటి పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి కొనుగోలుదారులు తరలివచ్చి కావలసిన పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు చేసుకోవడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ ఏడాదిలో వచ్చిన ఎల్నినో వర్షాభావ పరిస్థితి వలన లంక గ్రామాల్లో కొన్ని పూల తోటలు పాడైపోయాయి. కడియం మండలంతో పాటు కోనసీమ జిల్లాలో ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఈ పూల సాగు అధికంగా ఉంటుంది. ఈ 3 మండలాల్లోనే సుమారు 2500 నుంచి 3000 ఎకరాల్లో వివిధ రకాల పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరాలు, దేశవాళీ గులాబీలు మాత్రమే ఈ ప్రాంతాల్లో దిగుబడిలో ఉన్నాయి. మిగిలిన పువ్వులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కడియపులంక మార్కెట్ కేంద్రంగానే కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పూల మార్కెట్లో పూల ధరలు కేజీ ఈ విధంగా ఉన్నాయి. 1 కేజీ చామంతి 300 నుంచి 350 రూపాయలు, పసుపు బంతి 50 రూపాయలు, ఆరెంజ్ బంతి 60 రూపాయలు, లిల్లీ 200, మల్లి 1800 నుంచి 2000, జాజులు 800 నుంచి 1000 రూపాయలు, కాగడాలు 1200, స్టార్ గులాబీ పువ్వులు 350 రూపాయలు, కనకంబరాల బారు 350 నుంచి 400, సంపంగి పువ్వులు 100 పువ్వులు 1500 రూపాయలు ఉన్నాయి. మన పూనపల్లి ఏరియాలో ఒక నెల, మళ్ళీ కర్ణాటకలోనేమో మాలూరు, వసకోట ఏరియాలో ఒక నెల అలా పండియండి. మన చిత్తూరు జిల్లాలో ఈ కోట, కుప్పం ఆ ఏరియాలో అలా 15 రోజులు గ్యాప్లో వచ్చి ఇప్పుడు అలా కాకుండా అన్నీ ఒకసారి వస్తాలో పువ్వులు బాగా ఎక్కువచ్చినాయి. అయినా బాగానే అమ్మినాయి. ఇవాళ మాత్రం డౌన్ అయిపోయిందండి మార్కెట్. 200 నుంచి 300 అంతే రేటు ఉందండి. నీలం చామంతి ఉందండి. ఈ స్టార్ గులాబీలు ఉన్నాయండి, చిన్న గులాబీలు ఉంటాయండి, చిట్టు గులాబీలు. ఈ గులాబీలు ఈ రోజు మార్కెట్ 300 నుంచి 350 రూపాయల దాకా జరుగుతుందండి. అలాగే బంతిపూలు అండి 50 రూపాయల నుంచి 70 రూపాయల దాకా జరుగుతుందండి. కలకత్తా బంతి ఉందండి, రెడ్ బంతి. ఈ రోజు మార్కెట్ 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మార్కెట్ ఈ రోజు జరుగుతుందండి. అలాగే ఇక్కడ లోకల్లో కనకాంబరాలు ఉన్నాయండి. కనకాంబరాల మార్కెట్ ఈ రోజు మార్కెట్
350 రూపాయల నుంచి 400 రూపాయల దాకా చామంతి పూల మార్కెట్, కనకాంబరాల మార్కెట్ జరుగుతుంది అనమాట. డచ్ పూలు, గులాబీల కట్టలు ఉన్నాయండి. ఈ రోజు మార్కెట్ 300 నుంచి 400 రూపాయల దాకా గులాబీ కట్టలు జరుగుతుందండి. కట్టకు వచ్చి ఒక 20 పూలు ఉంటాయండి. తూర్పుగోదావరి జిల్లా అండి, కడి మండలం, కడిపిలంక. ఇది అంతర్జాతీయ పూల మార్కెట్. నా పేరు సత్య. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంతో గండిపోసమ్మ ఆలయానికి ముప్పు పొంచి ఉందని టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గండిపోసమ్మ ఆలయానికి రక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి రక్షణ కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతి పత్రం అందజేశారు. దేవీపట్నం మండలం నేలకోటలో పుష్కర పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రిని స్థానిక నాయకులు, ప్రజలు కలిసి పలు సమస్యలను వివరించారు. కొత్త నేలకోట ఆర్&ఆర్ కాలనీ నుంచి పాత నేలకోటలోని వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు మంత్రికి తెలిపారు. పంటల రవాణాకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఆలయ రక్షణతో పాటు రహదారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఆలయ రక్షణ, నిర్వాసితుల రవాణా సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మండల అధ్యక్షులు మొండ్రు మధుసూదన్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముచ్చు వీరవెంకట సత్యనారాయణ, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు రేలంగి రాంబాబు, సోదే అరుణ, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొలం రామకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి తాతాజీ, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కారం రమేష్, పీసా ప్రెసిడెంట్ కొమరం నాగబాబు, మడకం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ కేంద్రం ఇచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 5 సంవత్సరాల్లో ఇటువంటి పనులు కొంతైనా చేస్తుంటే ఈవేళ మనకు కూడా కొంత టైం టు టైం చేసుకోవడానికి మాకు కూడా ఉపశమనం ఉండేది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మాకు మారినటువంటి పరిస్థితి. వాటన్నిటిని సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలోనే రోజువారీ మేము కూడా సమీక్షలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి. నల్లమందు సందులో శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేయించేసిన శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం మహాపర్వదినం సందర్భంగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యులు, ఆచార్యులు శ్రీహరి వీరి ఆధ్వర్యంలో ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన్ వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, వెంకట బాల సుజాత దంపతులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి దానవేపేట పార్క్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. దానవేపేట గాంధీ పార్క్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు కంప్యూటర్ రంగంలో చేసిన మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి అవతారకేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీని ఎన్నో విధాలుగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఇజ్జరోతు సత్యనారాయణ, రాజా పండు, ఎన్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ నరాల సాయి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆశయాలన్నీ కూడా యువత ఎప్పుడు మర్చిపోదు. ఆయన ఎల్లప్పుడూ మరలా అలాంటి వ్యక్తి రావాలని కోరుకుంటూ యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఆశిస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తికి ధన్యవాదాలు అర్పిస్తూ మేమందరం కూడా సెలవు తీసుకుంటున్నాం. మేమంతా కూడా వచ్చి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంత స్పీడ్గా ఉండి ఇంత టెక్నాలజీకి ముఖ్య కారకం రాజీవ్ గాంధీ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కడియపులంకలో శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులను అనుగ్రహించారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కొలువైయున్న శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు శ్రమించి 50 లక్షలతో ₹1 నాణ్యం నుండి 500 రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ ఆకృతులతో అలంకరించారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆలయ ప్రధాన అర్చక స్వామి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి, కడియం, మండపేట, ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చిన శ్రీ ముసలమ్మ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 6.5 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా ఈ ప్రాంతవాసులు కొలుస్తారని అన్నారు. గత 7 ఏళ్ల క్రితం 5 లక్షలతో అలంకరణ ప్రారంభించి ఈ ఏడాది 50 లక్షలతో అలంకరణ నిర్వహించామని తెలిపారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నోటు నుండి 500 రూపాయల నోటు వరకు నూతన నోట్లతో అమ్మవారిని అలంకరించాం. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ అష్టైశ్వర్య ఐరారోగ్యాలతో వర్ధిల్లాలని ముసలమ్మ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గిరిజాల బాబ్జీ సతీమణి సత్యశ్యామలాదేవి పసుపు కుంకుమ నోము ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కడియంలో శుక్రవారం రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు గిరిజాల వెంకటస్వామి నాయుడు సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గిరిజాల బాబ్జీ సతీమణి సత్యశ్యామలాదేవి వారి స్వగృహంలో 1,00,000 పసుపు కొమ్ముల నోము ఘనంగా భక్తి శ్రద్ధతో నిర్వహించారు. తదుపరి అందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, ప్రముఖులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, అన్నం దేవుల చంటి, తుమ్మా తాతనాయుడు, గిరిజాల నాగేశ్వరరావు, గిరిజాల బాబు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. CC సున సమాప్తం. నమస్కారం.